ఇంట్రో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయ్స్. ఛార్జింగ్ లేదురా కార్తిక్. చెప్పిగా అసలు ఎడిపోతున్నాం. అప్పటి నుంచి అది పెట్టని కష్టపడ్డా, ఏం చేయలే, పక్కన నవ్వు కూడా కూర్చున్నావు. కెమెరా యాంగిల్ సెట్ చేసిన చెప్పిన ఇట్లా కాదు ఇట్లా ఇట్లా పెట్టాలని చెప్పి కింద బోర్డుకి పెడుతూనే కాదు గ్లాస్ కెట్టాలని చెప్పిందే నేను. ఇప్పుడు ఏం ఎడిపోతాం అని చెప్పు. పెట్రోల్ బంక్ కి. పెట్రోల్ బంక్ దేనికి? పెట్రోల్ కొట్టించుకొని ఇంకా దేనికి పోతారు? ఉందా మరి పైసలు ఉన్నాయా? మొత్తం స్పాన్సర్ మొత్తం బాగా మన దగ్గర అయిపోయి, జాబ్ లేదు ఏం లేదు, అన్నీ పోయినాయి. అయితే మనం ఎప్పుడు ఏడికి పోతాం అంటే వచ్చినాక కారు కూడా కడగదు. ఇంకా వచ్చినాక కారు కడగాల. నేను పైప్ కొడతా బాగా మొత్తం అట్లా కడుగుతారు. అదే వాషింగ్ సెంటర్ మాది. వచ్చేదంటే వచ్చేది. ఒక్క నిమిషం ఆగు. అంకుల్ బట్టనా? అరే తుడిచే బట్ట పైన పెట్టామంట. వేసేసాడు, బాగా వేసేసాడు. ఏంది బాయ్? ఏం కాదు, ఏం కాదు కాదు. కెమెరా మెల్లగా ఊగిందనుకో వీడియో కూడా మొత్తం ఒప్పుడు వస్తుంది. అప్పుడు నేను నిన్న కొడతా. అది ఎట్లా అవుతుంది? ఎడిటింగ్ చూసుకోవాలా బెటే. ఎడిటింగ్ చూసుకో. అది ఊగేదాన్ని ఎట్లా సెట్ చేయాలా బా? వీడియోలో పోయి కాగా అని చెప్పాలా? అవునా చెప్పాలా? అది కూడా చేయకపోతే ఎందుకు నాకు అర్థం. కింద పడుతుంది అలా, మైక్ ఉండాల. ఏ అదేం పడదు బా, నడిపెట్టోని మీద ఉంటుంది బా. ఎక్కువ మాట్లాడుతున్నా అనిపిస్తుందా అదే కార్తీక్? ఈ రోడ్లు ఎందుకు పోతుందంటే అలా రెడ్డి కాలేజ్ ఉంది. అరే మెన్స్ కాలేజ్ ఉంది, అది చిన్న కాలేజ్ తెలుసు కదా. ఏంది తెలుసు కదా. ఇఫ్ యు నో యు నో బాయ్స్. అర్థం వేయరా, మాట్లాడేది బయట వినిపిస్తుంది. ఏమని పేరు భయపడ పోతున్నారు ముగ్గురు కనిపిస్తురా? అరే వద్దురా కథలా. నా దగ్గర మొన్నటిదాకా ఉండే ఒక జీప్ ఉండే, MM540 ఉండే. అది కరెక్ట్ ఒక 1 month యూజ్ చేసిన. దాంట్లో బాడీ పని ఉందని చెప్పి మళ్ళీ అమ్మేసిన. అది తీసుకొని తిరిగినాం కదరా మనం. తిరిగినాం బాగా, ఎడ తిరిగినాం, యూనివర్సిటీలో తిరిగినాం. అర్థం చేసుకోలేదు ఎందుకు. ఉస్మానియా యూనివర్సిటీ పోయినాము. నేను శ్రీరామన్న పోయినాం రా. నేను శ్రీరామన్న అందులో ఈడ గండిపేట పోయినాము. చాలా ఎంజాయ్ చేసినాం అందులో. కానీ బాడీ పని వల్ల తీసేసిన బండి. పెట్రోల్ ఓపించుకొని కంటిన్యూ చేస్తా. ఒక్క నిమిషం. ఫ్యూల్ వేయించింది కార్తిక్ బాయ్. ఎంత వేసిండు బాయ్? 500 4.66 లీటర్స్ వచ్చిందా? గరిపోను కొంచెం కొంచెం వేయించుకోవాలి. ఏం చేస్తాం, ట్యాంక్లా తక్కువ మళ్ళీ చూస్తే పాడే. కానీ ఇప్పుడు యాంగిల్ సెట్ చేయడానికి చాలా కష్టపడ్డాము. అవునా నిజమా? నవ్వుతుండు. అది ఊగుతుంది పట్టుకోవాలి. ఏం కాదు బా, ఎన్నో చూసినాము. చిన్న పిల్లలు బాయ్ మీరు ఇంకా. అరే నరేష్ స్ట్రిక్స్ పోయినాయి. అరే ఇంతమంది స్ట్రిక్స్ పోయినాయా? అవసరం లేదు, అందుకనే మెయింటైన్ చేయొద్దురా. చేస్తే కంటిన్యూ చేయాలా. అప్పం 1200 స్ట్రీకులు. అది చూస్తుంది కెమెరా. కార్తీక్ చింటూ బాయ్ చూస్తుంది కెమెరా. ఆడ నిలబడి వాటుడు వాటినట్టుడు నువ్వే చెప్తున్నా. చింటూ బాయ్ కూడా పట్టుకొని కూర్చోటం దాంట్లో నువ్వు కూర్చున్నావు సరిపోదా? టైం పడుతుంది పోయి ఇంకా వీడియోలోకి వచ్చి అంత చేస్తారు. ఎందుకురా చేసినాం మనమైతే. మళ్ళా ఇంటి దగ్గరికి ఇక్కడ గుంపు ఉండే, హైలైట్ గుంపు. అది చెప్పండి మొత్తం జెన్సీ చిల్లర్ అయినా చిల్లర్ అంటుండొచ్చు. మీకేం పని ఇప్పుడు గమనం దగ్గర అని చెప్పి
చలికాలంటే ఏం చేస్తాం కావచ్చు ఇట్లా ఒకరు పోతున్నా ఇట్లా ఓ సెల్ఫీలు అమ్మా సెల్ఫీ తిన్నాయి ఇద్దరు ఎప్పుడైనా దిగలే ఒక కొమ్మలో ఒక అది ఏం పాటరా ఒక తోటలో పువ్వు మెరిసిందా ఇప్పుడు కార్ వాషింగ్ చేస్తాడు బా ఎట్లా కొడతాడో చూపిస్తా మెంటల్ అయిపోవాలి కార్ కడిగి చూస్తే మెంటల్ ఫస్ట్ అద్దం పెడతామా బాగా పెడతాం అద్దాలు బా కరెక్ట్ అద్దాలు దొరుకుతాం ఎక్కడది హైదరాబాద్ చెప్పేమన్నా ఒకటిగా ఏమన్నా ఒకటి అంటే ఏం చెప్తాం లాస్ట్కి ఇక్కడికి వచ్చింది మనం మర్చి సింపాన్ చేస్తాడు నాకు పొద్దున్న నుంచి అదేందో మనకు అర్థమవుతలేదు కార్తీక్ ఆడు ఫోన్ చేసి అంతా మంచిగా ఉంది ఆడు ఫోన్ చేసినాక కథం నేను సింపాన్ చేస్తాడు శనివారం ఎవరిది బాయడ శనివారం అంటే ఇప్పుడు నువ్వు శని అంటున్నా నా మీద శని తాండవం మారుతుంది ఇప్పుడు నీకేమైంది ఆ శని తాండవం ఆడుతున్నాడు ఇప్పుడు అవన్నీ ఎప్పుడు ఎందుకు అన్నీ తెలిసిందే నీకు ఎట్లయినా అలా కొత్తగా చెప్పుకునే చేసేది ఏం లేదు కూడా చెప్పురా వద్దు వద్దు ఇప్పుడే అన్నీ చెప్పుకోవద్దు టైం ఉంది అదేమున్నా కానీ 6 నెలల తర్వాతనే మాట్లాడతా 6 months అది కట్ చేయి ప్లీజ్ అది వద్దు మనకి సెల్ఫ్ క్యామ్ పెట్టరా ఏ చూడాలి అది కూడా సెల్ఫ్ క్యామ్ పెట్టు సెల్ఫీ క్యామ్ ఎందుకు బాయ్ నువ్వు కనిపిస్తున్నావు నువ్వు సార్ రారా? నువ్వు కనిపిస్తున్నావు సార్ బాయ్ నేను కనిపిస్తున్నా చాలు సరే రాక నువ్వు నీలాంటి అన్నగాను మా పక్కన ఉన్నాను అనుకో మేము ఇట్ అవుతాం దీని తర్వాత బాడీ మొత్తం దూరాలి పైన కొట్టినా బాయ్ వాటర్ కొట్టినారా వాషింగ్కి ఇచ్చినాం అనుకో ఇంత పెద్ద బట్ట తీసుకొస్తాడు కారు మొత్తం పెట్టరప్ప అరప్ప అంటాడు తర్వాత నీళ్ళు కొడతారు అయిపోయింది కారు వాషింగ్ ఎండ పెడతారు అయిపోయి నాకు ఎంత అన్నాను ఇట్లా 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 కనిపిస్తున్నావు ఎప్పుడు నాకు ఎంత ఇస్తావు దోస్తానా 500 బండికి అయితే 200 350 తీసుకుంటాడు రా కార్కి తక్కువనే కదా బండికి 200 180 150 ఏంద్రా ఎక్కువనా తక్కువనే కనిపోలేం అన్న మళ్ళీ ఇంక ఇచ్చిన మనకు మొత్తం ఏమో మాట్లాడతాడు ఇదో తీస్తాడు ఇదో మాట్లాడతాడు మాట్లాడాలా కంటెంట్ ఇవ్వాలా ఎంత ఇవ్వాలా ఎంతవరకు ఇవ్వాలంటే వాళ్ళు బోర్ కొట్టదు వాళ్ళకి మీరే మళ్ళీ తర్వాత వేసుకుంటారు నన్ను ఆడ పక్కన ఆంటీ చూస్తుంది ఏంది ఇట్లా పిచ్చిపో మళ్ళీ తర్వాత వేసుకుంటారు నన్ను కార్తీగానే మంచిగా మాట్లాడుతాడు నువ్వు వేస్తే అని చెప్పి చూడు ఇంటెలిజెంట్ ఫెలో నేనేం మాట్లాడతా బాగా నాతోనేమైతే చెప్పు వాట్ ఐ లుక్ ఫా చలో చలో తొందర ఇవ్వాలా బాబు బయటకు పోవాలి కరెక్ట్ సెట్ అయినా ఇదొక మేమేస్తుంది నేను ఇన్స్టాలా ఎందుకురా ఇద్దరు తీసుకో బయట జల్లు అయిపోతే లోపల కూడా మళ్ళా టైం కూడా ఎంత 12:30 అవుతుంది అయితే తిండి కోవాలి ఇంకా సిమ్ కార్డే కోవాలి ఇంకా అవన్నీ పోనీ కానీ ఎడిటింగ్ ఎప్పుడు చేస్తాం కార్తీక్ రాయసాబ్ కూడా పోవాలి ఓహో ప్లాన్ వేసినావా అన్న ఆశలు దూరా నాకు ప్లీజ్ వద్దురా అసలు లేవు చెప్పలేం కోరికలు ఎప్పుడు ఎట్లైనా పుట్టచ్చు వద్దురా వద్దు అట్లాంటి కోరికలు లేవు ఫస్ట్ బండ్లు కావాలి మనకి బండ్లు పెట్రోల్ ఉంటే పైసా అది కూడా అన్నదమ్ములకు పెట్టాలి పైసలు ఫన్ చాలు లైఫ్లో చిన్న బాయ్ అందరినీ తిరుపతి తీసుకోతుంది ఏదో రోజు నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా ఓ మాదిరిగా కూడా కనపడలేదా తిరుపతి బ్రేక్ దర్శనం వాళ్ళు ఇంకా విఐపి దర్శనం అందరికి అది కూడా ఫ్లైట్ లో తమాషాలా ఇప్పుడు మౌంట్ ఉండాలి అది ఇచ్చేసాను అమౌంట్ ఇది మనం ఫిక్స్ చేసాం ఇగో ఇందాక ఫిక్స్ చేసింది ఇదే కష్టపడ్డాం అదృష్టం కష్టపడ్డా పని చేసిన సక్సెస్ అయినా ఇప్పుడైతే ఏం లేదు కొన్ని పనులు ఉన్నాయి అవి చేసుకొని వచ్చినాక కార్తీక్ అంతా ఎడిటింగ్ చేయాలా మళ్ళీ కొంచెం నేను కూడా అంత నేర్చుకుందాం అనుకుంటున్నా ఆడు ఇప్పుడు చూసుకొని అదే చేస్తా ఇవాళ తింటే మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం బాయ్.